యాక్చువల్లీ నిజంగా కూడా ఖమ్మం ప్రజలు చాలా మంచి వాళ్ళు. కేసీఆర్ ఉద్యమం కూడా ఇక్కడ నుంచే ఈ ఖమ్మం హాస్పిటల్ నుంచే స్టార్ట్ చేశారు. కానీ ఖమ్మం ప్రజలను భద్రాచలం రామాయణం రెండింటినీ మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ చూడాలి. నిజంగా మీరు చెప్తుంటే యాక్చువల్ కనిపిస్తోంది. ఇప్పుడు మీరు అన్న తర్వాత నిజామాబాద్కి పసుపు బోర్డు అన్నారు, అక్కడ వచ్చేసింది. కరీంనగర్ డెవలప్మెంట్ చూసాము, సికింద్రాబాద్ డెవలప్మెంట్ చూసాము. కానీ ఖమ్మము ఎక్కడి గొంగలి అక్కడే అనే విధంగానే ఉంది. అంటే ప్రజల ఓట్లను క్యాష్ చేసుకొని తర్వాత తమ ప్రాబల్యం కోసం పనిచేసే నాయకులు ఎక్కడ ఉన్నారు అనేది మీ ఉద్దేశమా? నేను యాజ్ అ ఎంటర్ప్రెన్యూర్, యాజ్ అ సోషల్ వర్కర్ నేను నేర్చుకున్నది ఏంటి అంటే, దేంట్లో అయినా నెగిటివ్స్ కంటే పాజిటివ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే నెగిటివ్స్ తొందరగా జరుగుతాయి, పాజిటివ్స్ జరగట్లేదు. అదే కనుక ఖమ్మం కనుక ఒక సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఇక్కడ ఉంటే ఇందాక చెప్పినట్టు చాలా పనులు ముందుకు తీసుకెళ్ళొచ్చు, చాలా కొత్త పనులు కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజెస్ హబ్, ఎంటర్ప్రెన్యూర్స్ హబ్. చాలామంది ఖమ్మంలో విద్యావంతులు ఉన్నారు. వారు హైదరాబాద్లో లేకపోతే విజయవాడలో వరంగల్లో, ప్రాబబ్లీ హైదరాబాద్ అండ్ నార్త్ స్టేట్స్ విజయవాడ పోతారు. బట్ అదే కనుక ఇక్కడ ఎంటర్ప్రైజెస్ హబ్, దెర్ ఆర్ సో మెనీ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, హండ్రెడ్స్ ఆఫ్ స్కీమ్స్. ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళ ఎంప్లాయీస్ కంటే ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళకి దాన్ని చేయడానికి మోడీ గారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వారు మీరు ఉద్యోగం కంటే మీరు 10 మంది 100 మందికి ఉద్యోగాలు ఇస్తే నేను చాలా సంతోషంగా ఉంటా, దేశం బాగుపడుతుంది. ఇప్పుడు 5th బిగ్గెస్ట్ ఎకానమీ, ఆ 3rd బిగ్గెస్ట్ కూడా వెళ్ళే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అట్లాంటప్పుడు కొన్ని వందల వేల మంది ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి ఈ దేశానికి. సో ఇవన్నీ ఎంటర్ప్రైజ్ హబ్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ ఉంది. ఇప్పుడు ఆర్గానిక్ అగ్రికల్చర్ అనేది ఇప్పుడు చాలా నీడ్ ఆఫ్ ద అవర్. ఫర్ ఎగ్జాంపుల్ 1960s సాయిల్ కార్బన్ కంటెంట్ అనేది, కార్బన్ సారం అది 1.5 దాకా ఉండేది. ఇప్పుడు గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలలో కెమికల్ చేసి 0.1 దాకా ఉంది. అంటే 1966లో ఒక మనిషికి, సగటు మనిషికి హిమోగ్లోబిన్ 14 ఉంటే ఇప్పుడు 1 or 1.5 అన్నట్టు. అంటే 1.5 ఉంటే ఎవరన్నా హిమోగ్లోబిన్ బ్రతకలేరు. సో సాయిల్స్ అన్నీ పాడైపోయినాయి. ఓన్లీ సస్టైనబుల్ అగ్రికల్చర్, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ మళ్ళీ దాన్ని తీసుకెళ్తుంది. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో మొన్నటిదాకా ఆనరీగా చైర్మన్ చేశాను. అక్కడ మేము ఇవి 720 ఇన్స్టిట్యూట్ ఉంటే మా ఇన్స్టిట్యూట్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ వేర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ మేము వీఆర్ ఎంకరేజింగ్. అండ్ మా క్యాంపస్లో 0.1, 0.2 ఉన్నదాన్ని 0.5, 0.75 దాకా తీసుకెళ్ళడం జరిగింది. 1 గ్రామ్ కెమికల్ కూడా మేము ఇంతవరకు ఆ క్యాంపస్లో యూజ్ చేయలేదు. 25 నుంచి 30 రకాల పండ్లు కానివ్వండి, పండ్ల రకాలు కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, మేము అక్కడ పండించి చూపించడం జరుగుతుంది. కాబట్టి బయో ఇన్పుట్స్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. అవి బ్యాక్టీరియాస్, ఒక 12 to 15 వెరైటీస్ బ్యాక్టీరియాస్ ఉంటే అది తొందరగా కెమికల్స్ లేకుండా ఈ ఉన్న ఏదైతే కాంపోస్ట్ కానివ్వండి, ఏదైనా మెన్యూర్ కానివ్వండి, తొందరగా దాన్ని ఫుడ్ రూపంలో పంటలకు ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మిత్ ఉంటుంది ఏంటి అంటే, ఆర్గానిక్ అగ్రికల్చర్ చేస్తే ప్రొడక్షన్ తగ్గిపోతుంది అని. 80% or 70% లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, హార్టికల్చర్ క్రాప్స్ కానివ్వండి, దానికి నాకున్న ఎక్స్పీరియన్స్లో చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. లేదా ఒక్కోసారి ఆర్గానిక్ అగ్రికల్చర్ తోటి ప్రొడక్షన్ ఎక్కువైతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయో యూనిట్. సో అట్లనే భద్రాచలం టెంపుల్ అంటే డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ గురించి ఏం చేయగలుగుతాం అని చెప్పడానికి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్టు భద్రాచలం టెంపుల్, భద్రాచలం టూరిజం ప్రాజెక్ట్ అని చేయొచ్చు. మనకి కనుక ఇప్పుడు మీరు ప్రాబబ్లీ నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు, నేనే చెప్పేస్తున్నా. నాకు కనుక ఛాన్స్ ఉంటే భద్రాచలం మీద ఒక మంచి అవగాహన ప్రాజెక్టు నిపుణులతోటి నేను చర్చించినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, టెంపుల్ టూరిజం, భద్రాచలం టెంపుల్ టూరిజం, భద్రాచలం టు అయోధ్య కారిడార్ ఒకటి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇది భద్రాచలం అనేది చాలా అందరికీ రాముడు టెంపుల్ అని చాలామందికి తెలుసు. అదే కాక
పర్ణశాల చాలా మందికి తెలుసు. అది పాపికొండలు. రావణుడు సీత ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. అవును. అదే కాక దుమ్ముగూడెం ఉంది, అది రాముల వారు బ్రిడ్జ్ కట్టించిందని ఒకటి ఉంది. తర్వాత యాటపాక అని ఉంటుంది, అది శబరి కేవ్ ఉంది దానికి. అవును. అలాగనే రథం గుట్ట అని ఉంటుంది, రేకపల్లి అని ఉంటుంది, వెన్నెల జలపాతం అని ఉంటుంది, కిన్నెరసాని అని ఉంటుంది. కిన్నెరసాని దగ్గర అయితే రాముడు లక్ష్మణుడు సుగ్రీవులతో కలిసి తిరిగినట్టు అక్కడ ఆనవాళ్ళు ఉంటాయి. సో ఇంతమంది చాలా మందికి తెలియదు ఇవన్నీ కనుక ఒక కారిడార్ లాగా క్వాడ్రాటర్ లాగా డెవలప్ చేస్తే ఎంతమంది రావచ్చు, ఎంతమందికి ఇది చూసుకునే భాగ్యం కలుగుతుంది. ఒక డిస్ట్రిక్ట్, ఒక భద్రాచలం టెంపుల్ కనుక డెవలప్ అయితే ఆ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ మీద ఎంత ఉంటుంది. అది భద్రాచలం అనేది ఈ ఖమ్మం కాన్స్టిట్యున్సీ కాకపోయినా బట్ రిలేటెడ్ ఇది. సో ఓవరాల్ డెవలప్మెంట్ ఒక దగ్గర అయితే ఒక దగ్గర జిల్లా మొత్తం అవుతుంది. అట్లనే కోల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాన్ని చాలా ఓపెన్ కాస్ట్ పెద్ద టూరిజం ప్రాజెక్ట్ ఉండే. మరి అది నేను ఎవరో చెప్తున్నారు ఆల్మోస్ట్ శాంక్షన్ అయింది, కానీ ఒక లోకల్ పాలిటిక్స్లో అది తప్పిపోయింది. అది నేను ఇంటా ఉంటే ఎంతో బాధ అనిపించింది. అట్లాంటిది ఓపెన్ కాస్ట్లో టూరిజం ఇది. సో దాంట్లో వివిధ రకాల లోపలికి వెళ్ళి చూడడం, కోల్ మైనింగ్ ఎట్లా చేసేవారు, అంత డీప్గా ఎట్లా తీసుకెళ్ళి అప్పట్లో ఎట్లా చేసేది, ఈ పావురాలని పిట్టల్ని ఎట్లా వదిలేది, అది సేఫ్టీ ఫీచర్ అప్పట్లో. ఇప్పుడంటే అన్నీ ఉన్నాయి. సో అవన్నీ రిక్రియేట్ చేసి టూరిజం వాళ్ళందరికీ చూపించాలని. ఇప్పుడు నేనంటే నా ఏజ్ కొద్ది వరకు చూసాను, బట్ మన పిల్లలు వాళ్ళైతే ఆ టెక్నాలజీ తెలియదు, అది అట్లా ఉందని కూడా తెలియదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టూరిజం థింగ్. ఎక్కడైనా నేను అమెరికాలో వెళ్ళినప్పుడు చిన్నది ఏదన్నా 100 సంవత్సరాల క్రితం 150 సంవత్సరాల క్రితం ఉంటే దానికి ఒక పెద్ద అట్రాక్షన్ చేసి మన ఇండియా నుంచి కూడా పోయి చూసి వచ్చి ఫోటోలు దిగుతారు. అట్లాంటిది ఇక్కడ చాలా ఉన్నాయి, స్కోప్ కూడా చాలా. ఈ నెలన్నరలోనే ఇంత చదివేశారు ఆ ఖమ్మాన్ని? నేను జనరల్గా నా ఫ్రీ టైంలో కానీ నేను చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించి, ఎన్జిఓస్కి సంబంధించి ఎక్కడెక్కడ ఇవి ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది సర్చ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ నుంచి కూడా నేను నేర్చుకుంటూ ఉంటా. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఇన్ఫినిట్, అది ఎంతసేపు ఎంతమంది దగ్గర నేర్చుకుంటే అంత తరగనిది, అది ఎప్పుడు కూడా కంప్లీట్ కాదు.